వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివరాజ్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం కరీంనగర్లోని శ్రీ గాయత్రి మట్టి వినాయక కేంద్రానికి అయితే వచ్చినాం. ఇక్కడ గణపతులే కాదు, దుర్గామాతలు కూడా చేస్తారు. ఇక్కడ చాలా ట్రెండింగ్ ఉన్న గణపతులే ఇక్కడ అవుతున్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది బాల వినాయకుడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మట్టి వినాయకులే మొత్తం. ఇక్కడ మట్టికి సంబంధించిన వినాయకులే. ఇక్కడ లోపల అయితే ఇంకా చాలా వినాయకులు ఉన్నాయి, లోపల చూపిస్తా. ఇంకా ఇక్కడ బాల వినాయకుడు, హనుమాన్ వినాయకుడు, చిన్న చిన్న వినాయకుల నుంచి పెద్ద వినాయకుల వరకు కూడా లోపల చాలా వినాయకులు ఉన్నాయి. మీకు లోపల మొత్తం చూపిస్తాం. హాయ్ గాయస్, ఇప్పుడు మీరు చూస్తున్నది షెడ్డు. ఈ షెడ్డు లోపల అయితే వినాయకులు దాదాపు 50 వినాయకుల దాకా ఉన్నాయి. ఇవి మొత్తం మట్టి వినాయకులే. లోపల చూస్తే చాలా చిన్న నుంచి 4 ఫీట్స్, 4 ఫీట్ల నుంచి 3 ఫీట్లు, 4 ఫీట్లు, 5 ఫీట్లు, 6, 7, 8, 10, 12, 14 ఫీట్ల వరకు అయితే గణపతులు ఉన్నాయి. ఇక లోపల అయితే చాలా వినాయకులు ఉన్నాయి. మీకు లోపల చూపిస్తా ఒక్కొక్క వినాయకుడు చూడండి. ఇది చూస్తున్నట్లయితే ఇక్కడ పరమేశ్వరుడు, శివుడు వినాయకుడు, ఇక్కడ త్రిశూలము. ఇక చూడండి, ఇక్కడ చాలా బాగుంది. ఈ వినాయకుడు అయితే ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే కాలే. పెయింటింగ్ వర్క్ అయితే అవుతుందట, ఇంకా 3 డేస్ అయితే పడుతుంది. ఇక చూడండి, చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది వినాయకుడు అయితే. ఈ వినాయకుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దాదాపు 7 ఫీట్స్ వరకు ఉంది వినాయకుడు. 7, 8 ఫీట్స్ వరకు ఉంది ఈ వినాయకుడు అయితే. ఇక్కడ చూడండి, ఇది కూడా మట్టి గణపతే. చాలా బ్యూటిఫుల్గా వర్కింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ వర్కింగ్ అయితే మంచిగా చేస్తారు. మట్టి వినాయకులే. ఇక్కడ చూసినట్టయితే ఇందులో సింహం వాహనంగా అయితే వచ్చింది. ఈ సింహం అయితే ఉగ్ర రూపం దాల్చినట్టయితే కనబడుతుంది. ఇదైతే ఇంకా చాలా గణపతులు అయితే ఉన్నాయి. లోపలికి వెళ్దాం. ఇంకా లోపల అయితే చాలా గణపతులు అయితే ఉన్నాయి, చూపిస్తా. ఇక్కడ అయితే ఇప్పుడైతే ఇదైతే 6 ఫీట్ వరకు ఉంటుంది, 6, 7 ఫీట్స్. ఈ వినాయకుడు చూడండి, చాలా బాగుంది. ఇక్కడ మీరు అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ గణపతి అయితే చేతుల ఖడ్గం ఉంది, చాలా బాగుంది. ఈ గణపతి అయితే దగ్గర 7 ఫీట్స్ వరకు ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మహారాజు స్టైల్ గణపతి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది బాగుంది. ఈ గణపతి అయితే దగ్గర 10 ఫీట్స్ వరకు ఉంటుంది. ఇది మట్టి గణపతి, మొత్తం మట్టి వర్కే జరుగుతుంది. ఇక్కడ ఇవైతే మస్తున్నాయి గణపతులు అయితే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు విష్ణుమూర్తి గల గణపతి. ఇక్కడ విష్ణుమూర్తి పడుకున్నట్టు చేసినారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ గణపతి కూడా చాలా బాగుంది. దగ్గర 8 ఫీట్స్ వరకు ఉంది. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి గణపతులు మాత్రం. ఇక్కడనైతే లోపలికి వెళ్దాం, చూపిస్తా. ఈ గణపతికి సంబంధించిన ఎలుక అయితే ఇక్కడ ఉంది. ఎలుకనైతే దగ్గర ఇదే 2 ఫీట్స్ వరకు ఉంది ఎలుక. చూడండి, బాగుంది. ఇక్కడ పక్కకే చూసుకున్నట్టయితే ఇక్కడ వినాయకుడు వీణ వాయించినట్టున్నది గణపతి. ఇది దగ్గర 3 ఫీట్స్ ఉంది వినాయకుడు, చాలా బాగుంది. ఇంకా పక్కకి ఇంకా వినాయకుడిని చూపిస్తాం. ఇది అయోధ్య గణపతి, అయోధ్య స్టైలు. ఇది కూడా 5 ఫీట్స్ ఉంటుంది. ఇంకా కావాల్సిందంటే గణపతులు ఇక్కడ వీణ వాయిస్తున్నాడు గణపతి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇది బాగుంది. ఇది కూడా దగ్గర ఆర్చ్ తోటి మాత్రం ఇది 12 ఫీట్స్ వరకు ఉంది. ఆర్చ్ తోటి చూడండి, బాగుంది ఫ్రెండ్స్. ఇది దీనికి సంబంధించిన ఎలుక అయితే ఇక్కడ ఉంది. ఇవైతే మొత్తం కలకత్తా మోడల్ అయితే మట్టి వినాయకులే మొత్తం. చూడండి, ఇది ఆర్చ్లో శివలింగం వచ్చింది. ఇక్కడ అటొకటి సింహం, ఇటొక సింహం అయితే ఆర్చులను అయితే వచ్చింది. పైన త్రిశూలం కూడా ఉన్నది. ఇదైతే బాగుంది. ఇక పక్కకు చూసుకున్నట్టయితే పక్కకు కూడా సేమ్ గణపతుల లెక్కనే ఇది ఆర్చ్ పైన అయితే శేషనాగ్ వచ్చింది. ఈ గణపతి అయితే దగ్గర 10 ఫీట్స్ వరకు ఉన్నది. ఇంకా ఇక్కడ పక్కకు చూసినట్టయితే ఇక్కడనైతే ఆర్చ్ అయితే ఇది 6 ఫీట్ 7 ఫీట్ వరకు ఉంది. ఈ గణపతి అయితే చూడండి, ఇక్కడ చేతులను అయితే ఖడ్గం పట్టుకున్నాడు వినాయకుడు. ఈ పక్కకు 2 సింహాలు అయితే వచ్చినాయి, అటొక సింహం, ఇటొక సింహం. ఇది మొత్తం అయితే మట్టితో చేయబడింది. ఈ వినాయకుడు కూడా చాలా బాగుంది. ఇంకా ఈ షెడ్యూల్లో అయితే చాలా వినాయకులు అయితే ఉన్నాయి. దాదాపు 50 వినాయకులు అయితే ఉన్నాయి ఈ షెడ్యూల్ అయితే. ఈ గణపతి చూడండి, ఆర్చులను అయితే ఇక్కడ పైన గోపురం అయితే వచ్చింది. గోపురం ఇక్కడ గణపతి చూడండి. గణపతి అయితే ఇంకా ఈ గణపతి అయితే కలరింగ్ అయితే కాలేదు. కలరింగ్ అయినాక ఇక చూపిస్తాను. ఇది కూడా పైన గోపురం వచ్చింది. ఈ గణపతి కూడా చూడండి, ఇది చాలా బాగుంది. ఇది కూడా 7 ఫీట్స్ దాకా ఉంది గణపతి. ఇక్కడ పక్క చూస్తున్నట్టయితే ఇక్కడనైతే గరుడ ఆర్చులను అయితే గరుడ వాహనం,
గరుడ అయితే వచ్చింది. ఈ గణపతి అయితే దగ్గర దగ్గర 10 ఫీట్స్ పైనే ఉంది. చూడండి ఈ పక్కకు ఇక్కడ చేతుల్లో అయితే గద పట్టుకుండు ఈ వినాయకుడు. చాలా బాగుంది. ఇంకా చాలా చాలా వినాయకులు అయితే లోపల అయితే ఉన్నాయి. ఇంకా మీకు చూపిస్తా. కలరింగ్ అయిన వినాయకుడు అయితే ఇగో ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కలరింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మాత్రం, ఆర్చ్ అయితే దీనికి ఇంకా పెట్టలేదు, మరి ఆర్చ్ ఉన్నది కావచ్చు. ఇక్కడ ఈ వినాయకుడు అయితే గద పట్టుకున్నాడు. వెనక గద చూడండి, ఒక గద వెనక బ్యాక్గ్రౌండ్ గద ఉంది. గద మాత్రం పట్టుకున్నాడు వినాయకుడు. ఇది మహారాజా స్టైల్ వినాయకుడు. ఇది కూడా బాగుంది. ఇది దగ్గర దగ్గర 6 ఫీట్ వరకు ఉంది. చేతులు అయితే త్రిశూలం పట్టుకున్నాడు. ఇక్కడనైతే వినాయకుడు చూసుకున్నట్టయితే ఇక్కడ పక్కకైతే ఏనుగులు వచ్చినాయి. మహారాజా పీఠంలో ఏనుగులు అయితే ఉన్నాయి. ఈ గణపతి అయితే దగ్గర దగ్గర 6 ఫీట్ వరకు ఉంది. ఈ గణపతి కూడా ఇంకా కలరింగ్ అయితే కాలేదు. ఇక్కడ పక్కకున్న వినాయకుడు కూడా సేమ్, కలరింగ్ మాత్రం కాలేదు. ఇక్కడ ఖడ్గం పట్టుకున్న వినాయకుడు, ఇక్కడ పిల్లన గ్రోహుడి నెమలి వాహనం అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇది దాదాపు 7 ఫీట్స్ వరకు ఉంది ఈ వినాయకుడు కూడా. ఇంకా కలరింగ్ అయిన వినాయకులు అయితే లోపల ఉన్నాయి. ఇంకా ఇక్కడనైతే 6 ఫీట్ 5 ఫీట్స్ వినాయకులు అయితే ఉన్నాయి. ఇవైతే ఇప్పుడే కలరింగ్ అయితే అవుతున్నాయి. ఈ వినాయకులు చూడండి దాదాపు చిన్నగా ఉన్నా కూడా చాలా చాలా బాగున్నాయి వినాయకులు అయితే. ఇక్కడ చూడండి లోపలనైతే చాలా చాలా బాగున్నాయి. కలరింగ్ అయితే అయిపోయింది ఈ వినాయకులకి అయితే. ఇవి దగ్గర దగ్గర 5 ఫీట్స్ 4 ఫీట్స్ మాత్రమే ఉన్నాయి వినాయకులు. ఇవన్నీ సేమ్ గణపతులు మీకు చూపిస్తున్నా. ఇవన్నీ మొత్తం మట్టి గణపతులు. ఇక మనం పర్యావరణం గురించి అయితే మట్టి గణపతులు అయితే పెట్టుకోవాలి. మట్టి గణపతులను పూజించుకొని మనం దేవుణ్ణి నిమజ్జనం చేసినా కూడా, చెరువులో నిమజ్జనం చేసినా కూడా మనకు పర్యావరణ పరంగా ఎలాంటి కాలుష్యం అయితే జరగదు. అందుకని మనం మట్టి గణపతులను అయితే పూజించుకోవాలి. మట్టి గణపతులను పెడితే మనకు కూడా మంచిదే. ఇక్కడ అయితే ఇవి చిన్న చిన్న వినాయకులు. ఇవైతే 3 ఫీట్స్ 4 ఫీట్స్ అయితే వినాయకులు. మస్తు అయితే చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఫినిషింగ్ అయితే హైలైట్ అయింది. ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఈ వినాయకులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మస్తు ఉంది ఈ వినాయకులు అయితే. ఈ వినాయకులు చూడండి, వినాయకుడు అయితే సింపుల్గా ఉంది. ఇక్కడనైతే మనకు ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఏం లేదు. చిన్న వినాయకుడు సూపర్ ఉంది. ఇక్కడ కూడా పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇవి దగ్గర దగ్గర 5 ఫీట్స్ వినాయకులు. ఇక్కడ చూడండి ఈ వినాయకులు కూడా బాగున్నాయి. ఇక్కడ కండు వచ్చింది, దోత వచ్చింది ఎల్లో కలరు. మనకు వినాయకునికి అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ సేమ్ వినాయకులు ఇవన్నీ ఇవైతే బాగున్నాయి. మొత్తం మట్టి వినాయకులే. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి వినాయకులు అయితే. ఇక్కడ మీరు వచ్చి విజిట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. గణపతులు మాత్రం చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడనైతే చూడండి ఇంకా లోపలికైతే ఇవన్నీ 5 ఫీట్స్ గణపతులు. ఇంకా లోపలికైతే వెళ్తున్నాం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గణపతి అయితే 6 ఫీట్కి ఎక్కువనే ఉంది, 7 ఫీట్స్ దాకా ఉంది. ఈ గణపతి అయితే ఇంకా పెయింటింగ్ వర్క్ కాలేదు. ఇక్కడ దోత అయితే కట్టిరు. ఇక్కడ షెల్ల కూడా ఉంది. ఇదైతే బాగుంది. ఈ పక్కకున్న గణపతులు అయితే మొత్తం ఇక్కడ ఇది కూడా 6 ఫీట్కి ఎక్కువనే ఉంటుంది గణపతి. ఇదైతే పెయింటింగ్ వర్క్ అయితే ఫుల్ అయిపోయింది, మొత్తం అయితే అయిపోయింది. ఇక్కడ ఎల్లో కలర్ దోత ఇది కూడా. ఇక్కడ పక్కకు చూసుకున్నట్టయితే ఇది కూడా పెయింటింగ్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది. ఇక్కడ రెడ్ కలర్ దోత అయితే ఇచ్చారు. ఇది కూడా మొత్తం అయిపోయింది. ఇది కూడా వస్తుంది వినాయకుడు. ఇవన్నీ సేమ్. ఈ వినాయకులు అయితే దగ్గర దగ్గర 6 ఫీట్కు దగ్గర అయితే ఉన్నాయి. ఈ గణపతులు మాత్రం మనకైతే మట్టి వినాయకులు ఈ కరీంనగర్లో అయితే మనకు ఇక్కడ బొమ్మకల్ రోడ్డు శ్రీ గాయత్రి కళా కేంద్ర దీని పేరు అయితే. ఈ మట్టి వినాయకులు అయితే ఇక్కడనైతే చేస్తున్నారు. మీకు కావాల్సిందంటే ఒకసారి అయితే చూసి విజిట్ అయితే చేయరు. చాలా అయితే చాలా బాగున్నాయి.
রিক্স বুঝছো তো এখন কোনটা কি দেখাচ্ছিল প্রবলেম যদি না চলে দেখুন తీయాలని ఇక్కడ ఈ గణపతులు అయితే అయిపోయినాయి. ఇక్కడ అయితే చూసినాం ఇప్పటి వరకు అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ 5 ఫీట్స్ 6 ఫీట్స్ అయితే 7 ఫీట్స్ వరకు అయితే ఇక్కడ గణపతులు ఉన్నాయి.